టైప్స్ ఆఫ్ వేవ్స్, తరంగాల రకాలు. గ్రౌండ్ వేవ్స్, భూ తరంగాలు. సిగ్నల్స్ను అత్యంత సమర్థవంతంగా ఉద్గారించడానికి యాంటెనా సైజ్ సంకేత వేవ్ లెంత్ లాంబ్డాకు దాదాపు సమానంగా ఉండాలి. హై వేవ్ లెంత్ల వద్ద యాంటెనాలు ఫిజికల్గా పెద్ద పరిమాణం కలిగి ఉండును. ఈ ఎర్త్ సర్ఫేస్ పై లేదా ఎర్త్కి అతి సమీపంలో ఉండును. ప్రామాణిక యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ప్రసారంలో సాధారణంగా భూమిపై నిట్ట నిలువుగా అమర్చిన గోపురాలను ప్రసరణ యాంటెనాలుగా ఉపయోగిస్తారు. అలాంటి యాంటెనాల విషయంలో బ్రాడ్కాస్ట్పై భూమి బలమైన ప్రభావాన్ని కలుగచేయను. ఈ రకమైన ప్రసారాన్ని వేవ్ ప్రోగ్రెషన్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ అంటారు. ఈ వేవ్ భూమి ఉపరితలంపై సున్నితంగా జాలువారును. వేవ్ నేలపై ప్రయాణిస్తున్నప్పుడు తను ప్రయాణిస్తున్న ప్రాంతంలో ఎలక్ట్రిసిటీని ప్రేరేపించును. భూమి శక్తిని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఈ తరంగం క్షీణిస్తుంది. ఫ్రీక్వెన్సీ పెరుగుతున్న కొద్దీ ఉపరితల తరంగాల క్షీణత చాలా వేగంగా పెరుగును. ఈ తరంగాల వ్యాప్తి యొక్క గరిష్ట అవధి ప్రసరణ సామర్థ్యం మరియు ఫ్రీక్వెన్సీలపై ఆధారపడి ఉండును. సీ వాటర్ మోర్ కండక్టివిటీ వల్ల గ్రౌండ్ వేవ్స్ సముద్రంపై ఎక్కువ దూరం ప్రసరించగలవు. స్కై వేవ్స్, వ్యోమ తరంగాలు. భూమి నుంచి వచ్చి తనపై పడిన రేడియో వేవ్స్లను ఐనోజోన్ భూమికి తిరిగి రిఫ్లెక్షన్ చేయును. ఈ ప్రక్రియను ఆధారంగా చేసుకుని కొన్ని 1 MHz నుండి 30 MHz ఫ్రీక్వెన్సీ వ్యాప్తిలో ఎక్కువ భాగం సంచారం సాధించవచ్చు. ఈ రకమైన ప్రసరణను స్కై వేవ్ ప్రసరణ అంటారు. షార్ట్ వేవ్ బ్రాడ్కాస్ట్ సేవలకు దీన్ని ఉపయోగిస్తారు. అధిక సంఖ్యలో అయాన్స్ లేదా చార్జ్డ్ సెల్స్ ఉండుట వల్ల ఐనోజోన్ ని ఆ పేరుతో పిలుస్తారు. ఇది ఎర్త్ సర్ఫేస్ నుండి 65 కిలోమీటర్స్ టు 400 కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉండును. అయనైజేషన్ జరగడానికి కారణం గాలి అణువుల వల్ల సూర్యుడి నుండి ఉద్గారింపబడుతున్న అల్ట్రా వైలెట్ మరియు ఇతర అధిక శక్తి గల వికిరణాల శోషణ. ఈ అయనైజేషన్ యొక్క ఇంటెన్సిటీ ఎత్తుతో పాటు పెరుగును. వాతావరణ సాంద్రత ఎత్తుతో పాటు తగ్గుతుంది. ఎక్కువ ఎత్తుల వద్ద సౌర వికిరణ తీవ్రత ఎక్కువ, కానీ అక్కడ అయనైజేషన్ చెందడానికి ఆటమ్ సంఖ్య తక్కువగా ఉండును. భూమికి సమీపంలో అణుసాంద్రత చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ వికిరణ తీవ్రత చాలా తక్కువ, అందువల్ల అయనైజేషన్ తక్కువ. అయితే కొన్ని మధ్యంతర ఎత్తుల వద్ద అయనైజేషన్ డెన్సిటీ గరిష్టంగా ఉండును. ఐనోజోన్ పొర స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీల వ్యాప్తికి ఒక రిఫ్లెక్షన్ వలె పనిచేయను. 30 MHz కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీలు కలిగిన ఎలక్ట్రికల్ వేవ్స్ ఐనోజోన్ గుండా చొచ్చుకుపోతాయి. ఆప్టిక్ సైన్స్ లో అబ్సల్యూట్ రిఫ్లెక్షన్ లో లాగా ఎలక్ట్రిక్ వేవ్స్ భూమి వైపుకు వంగును. 200 MHz కంటే పైన ఐసోమండలం పూర్తిగా పారదర్శకమగును, అనగా వేవ్స్ భూమికి తిరిగి పరావర్తనం చెందవు. అంతరిక్ష తరంగం, స్పేస్ వేవ్. రేడియో వేవ్స్ ప్రసరణకు మరొక పద్ధతి స్పేస్ వేవ్స్ ద్వారా ప్రసరణ. అంతరిక్ష తరంగం యాంటెనా నుండి గ్రాహక యాంటెనా వరకు స్ట్రైట్ లైన్లో ప్రయాణించును. దృష్టి రేఖ సంచారానికి మరియు ఉపగ్రహ సంచారానికి స్పేస్ వేవ్స్ ను ఉపయోగిస్తారు. 40 MHz కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీల వద్ద సంచారం తప్పనిసరిగా దృష్టిరేఖ మార్గాలకు లోబడి ఉండును. ఈ ఫ్రీక్వెన్సీల వద్ద యాంటెనాలు రిలేటివ్గా చిన్నవిగా ఉండును. వీటిని భూమిపై అనేక వేవ్ లెన్స్ల ఎత్తుల వద్ద ఉంచవలెను. భూమి యొక్క వక్రత వల్ల కొన్ని బిందువుల వద్ద డైరెక్ట్ వేవ్స్ ఆపబడుటకు కారణం ప్రసరణం యొక్క దృష్టిరేఖ స్వభావమే. క్షితిజానికి ఆవల సంకేతాన్ని గ్రహించటానికి గ్రాహక యాంటెనా దృష్టిరేఖ తరంగాలను ఛేదించడానికి తగినంత ఎత్తులో ఉండాలి. టీవీ బ్రాడ్కాస్ట్, మైక్రోవేవ్స్ అనుసంధానాలు, శాటిలైట్ మెసేజ్ మొదలైనవి స్పేస్ వేవ్స్ ప్రసరణ పద్ధతికి కొన్ని ఉదాహరణలు. గరిష్ట రేఖా దూరం, మాక్సిమం లైన్ ఆఫ్ లైట్. బ్రాడ్కాస్ట్ యాంటెనా HR ఎత్తు వద్ద ఉంటే క్షితిజ దూరం dr √2R అగును. ఇచ్చట R భూమి యొక్క రేడియస్. అదేవిధంగా గ్రాహక యాంటెనా H2 ఎత్తు వద్ద ఉండే క్షితిజ దూరం dr √2R భూమిపై నుండి H మరియు H ఎత్తులలో గల రెండు యాంటెనాల మధ్య మాక్సిమం లైన్ ఆఫ్ లైట్ dm అయితే dm √2R √2R మాడ్యులేషన్, నీడ్ ఫర్ మాడ్యులేషన్ ఆవశ్యకత. నావిగేషన్ సిస్టమ్ అనగా సమాచారాన్ని లేదా మెసేజ్ సిగ్నల్స్ ను ప్రసారం చేసేది. వీటిని ఆధార బ్యాండ్ సిగ్నల్స్ అని పిలుస్తారు. ఈ ఆధార బ్యాండ్ సిగ్నల్స్ తొలి సంకేతాల యొక్క ఫ్రీక్వెన్సీల వ్యాప్తిని సూచించును.
ఏ సంకేతమైనా ఒకే ఫ్రీక్వెన్సీ గల సైన్ కర్వ్ వలె ఉండును. దానికి కొంత ఫ్రీక్వెన్సీ వ్యాప్తి ఉండును. ఆ ఫ్రీక్వెన్సీ వ్యాప్తినే సంకేత బ్యాండ్ వెడల్పు అంటారు. ఆడియో ఫ్రీక్వెన్సీ వ్యాప్తిలో ఆధార సంకేత ఫ్రీక్వెన్సీ బేసిక్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ 20 kHz కంటే తక్కువ. ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ ని నేరుగా చాలా ఎక్కువ దూరం ప్రసారం చేయాలంటే కొన్ని లిమిట్స్ ఎదురగును. అవి యాంటెన్నా లేదా ఏరియల్ సైజ్, యాంటెన్నా వల్ల ఉద్గారమైన ఫలిత సామర్థ్యం, వేరువేరు ట్రాన్స్మిటర్స్ నుండి వెలువడే సంకేతాలు ఒకదానితో ఒకటి కలిసిపోవడం. లెస్ ఫ్రీక్వెన్సీ గల ఆడియో సిగ్నల్స్ ను ప్రసారణ యాంటెన్నా నుండి స్పేస్ లోకి పంపవచ్చు. సమర్థవంతమైన ప్రసారం మరియు గ్రాహ్యతల కోసం ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ యాంటెన్నాల పొడవులు ప్రసారమయ్యే తరంగం యొక్క వేవ్ లెంత్ లో 4వ వంతు పొడవు ఉండాలి. 20 kHz సిగ్నల్స్ ని యాంటెన్నా యొక్క ఎత్తు 4 కిలోమీటర్స్ అయితే అది చాలా ఎక్కువ. ఇది ప్రాయోగికంగా ఆచరణయోగ్యం కాదు. ఈ స్వల్ప ఫ్రీక్వెన్సీ ప్రసరణ యాంటెన్నా నుండి నేరుగా పంపినప్పటికీ సిగ్నల్స్ వాతావరణంలో ఉండే లెస్ ఫ్రీక్వెన్సీ సంకేతాలతో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఈ సిగ్నల్స్ ను గ్రహించే చోట వాటిని గుర్తించడం అసాధ్యమగును. వేరువేరు సంకేతాలను వేరుపరచటానికి వాటన్నింటినీ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ యొక్క వేరువేరు భాగాలుగా మార్చాలి. ప్రతి సిగ్నల్ ని దాని సొంత ఫ్రీక్వెన్సీ ప్రదేశంలో ఉంచాలి. ఇక్కడ లెస్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆడియో సిగ్నల్స్ హై ఫ్రీక్వెన్సీలుగా మారటానికి లెస్ ఫ్రీక్వెన్సీ గల ఆడియో సంకేతం హై ఫ్రీక్వెన్సీలు గల సంకేతంతో కలుపబడును.